హాయ్ అండి. ఈరోజైతే నేను లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసుకునే హెల్తీ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ఈ హెల్తీ రెసిపీ ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 200 గ్రామ్స్ క్యాబేజ్ అయితే తీసుకున్నానండి. ఈ క్యాబేజ్‌ని వీలైనంత సన్నగా తరుక్కోవాలండి. వీలైనంత సన్నగా ఇలా తరుక్కోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా తరుక్కోండి. ఈజీగా ఉడికిపోతుంది. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడే వరకు ఆవాలని ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత ఇందులోకి 4 లవంగాలనైతే వేసుకోవాలండి. లవంగాలు వేసిన తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలైతే వేసుకోవాలండి. క్యారెట్ వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. నేనైతే పెద్ద సైజు ఆనియన్ ఒకటి తీసుకున్నానండి. పచ్చిమిర్చి అయితే 3 తీసుకున్నాను. మీరు మీ కారానికి తగ్గట్టు తీసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు వేసుకోండి. నేనైతే 2 టమాటాలు తీసుకున్నానండి. ఇలా సన్నగా కట్ చేసుకొని ఈ టమాటాలను బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని ఇది ఒకసారి అయితే బాగా కలుపుకోవాలండి. టమాటా బాగా మెత్తపడే వరకు కలుపుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నట్లయితే టమాటా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యాబేజీ వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా కలిసేలా ఇలా అయితే బాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసి మరొకసారి అయితే దీన్నంతా కలుపుకోవాలండి. అడుగు పట్టేయకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకైతే రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. అందులోనే బిర్యానీ మసాలా పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలండి. ఈ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ఈ మసాలా పౌడర్, కారం వేసుకున్న తర్వాత మరొకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే బాగా ఉడికిపోతుందండి. 2, 3 నిమిషాల పాటు ఓపెన్‌గా ఫ్రై చేసుకున్నట్లయితే కొంచెం వాటర్ ఏమన్నా ఉన్నా బాగా ఇంకిపోతుంది. ఇలా వాటర్ అంతా డ్రై అయిపోతుందండి. ఒక 2, 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే ఇప్పుడైతే ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలండి. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైందండి. కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి. అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ రైస్ అయితే రెడీ అయిందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. బాక్స్‌లోకి ఈజీగా చేసేసుకోవచ్చండి. హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ రైస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.